చూడండి, ప్రతి చిన్నది భూతత్వంలో పెట్టి చూసే ప్రయత్నము హంసే జోడో నేషన్ గ్రోత్ లో ఎవ్రీ స్టేట్ హాస్ టు గెట్ పార్టిసిపేటెడ్. ప్రతి రాష్ట్రం కూడా గ్రోత్ లో పార్టిసిపేట్ చేయాలా. మేము ఇచ్చేటువంటి అనేకమైన ఫండ్స్ లో మీరు ఇచ్చేటువంటి మార్జిన్ అమౌంట్స్ మీరు ఎందుకు కడతలేరు? మొన్నటికి మొన్న మీరు చూస్తే ఎస్టీ స్కాలర్షిప్ ఫండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వము కాంట్రిబ్యూషన్ చేయగా దాదాపు 600 కోట్ల రూపాయలు వెనక్కి పోయి. ఈ రకంగా నిధులు మీరు వాడుకోండి, కలిసి మనము డెవలప్మెంట్ గ్రోత్ లో ఉండాలనే ఉద్దేశంతో వారు అన్నారు తప్ప ప్రతి దాన్ని ఈ టీఆర్ఎస్ వాళ్ళు భూతత్వంలో పెట్టి చూసే ప్రయత్నం. ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన స్కోప్ ఉన్నదా? అంటే కాంగ్రెస్ నాయకులను అంటే శ్రావణ్ గారు అనేది హేమంత్ బిశ్వ శర్మ లాంటి కాంగ్రెస్ నాయకులను కలిపేసుకుంది కదా బీజేపీలో. శివేందు అధికారి లాంటి టీఎంసీ నాయకుని కలిపేసుకొని ముఖ్యమంత్రిని చేసింది కదా, అది శ్రావణ్ గారి వాదన. చూడండి, ఒక్కటే చెప్తా ఉన్నాను, శ్రవణ్ గారు వారికి కూడా తెలుసు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అనేక అధికారాన్ని పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయలేదు, పనిచేసే ఆస్కారం లేదు, అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నాయకుల కొరత, భారతీయ జనతా పార్టీకి నాయకుల కొరత లేదు, అనేక మంది నాయకులు ఉన్నారు. మాకు వేరే పార్టీతో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అన్నటువంటి ఉద్దేశం కూడా మీరు డెవలప్మెంట్ గ్రోత్ లోపల మీరు పార్టిసిపేట్ కానీ ఈ రాష్ట్రము మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఇచ్చాము, ఇంకా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాము, మీరు మార్జిన్ అమౌంట్స్ కట్టుకొని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సాత్విక్ చెలో హంబి డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ కమ్మని అన్నటువంటి ఉద్దేశమే తప్ప ఇంకో వేరే ఉద్దేశం కాదు. దాన్ని మేము వక్రీకరించేటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే మహేశ్వర్ రెడ్డి గారు గుజరాత్ తో సమానంగా నిధులు ఇస్తా అని వేదిక మీద మోడీ గారు ప్రకటించారు. తెలంగాణకు నిధులే ఇవ్వట్లేదు అనేది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడో చెప్తున్నారు ఎప్పటి నుంచో. నేను అనేక సందర్భాలలో ఇప్పటి వరకు అసెంబ్లీలో కానీ అనేక డయస్ మీద కానీ చెప్పినటువంటి అంశము ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో, ఈ సంవత్సరం ఇంకా 1.5 years ఇంకా రాలేదు, అకౌంట్స్ రాలేదు. ఈ 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు భారతీయ జనతా పార్టీది. మీరు చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సర్కార్లు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 32% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇస్తే ఇప్పుడు 42% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కాకుండా తెలంగాణకు ప్రత్యేకంగా 80% నిధులు వస్తా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అనేక నిధులు ఇస్తా ఉన్నది. ఈ రోజు కూడా వారు వచ్చిన సందర్భంగా 9,400 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు.